హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. ఈనాడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీ హృదయంలో చోటు ఇవ్వమంటున్నాడు. మలినమైన హృదయము, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష, పగ, ద్వేషాలతో నిండిపోయినటువంటి హృదయాన్నే ఇవ్వమని అడుగుచున్నాడు. ఎందుకని ప్రభువా నా యొక్క కుళ్ళు, కుతంత్రము, ఈర్ష, పగ, ద్వేషంతో నిండిపోయినటువంటి నా హృదయాన్నే ఇవ్వమని ఎందుకు అడుగుతున్నావు అనేది క్వశ్చన్. అప్పుడు యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించినప్పుడు ఏమని చెప్పాము మనం? పశువుల పాకలో జన్మించినప్పుడు అక్కడ ఏముంటది? పశువుల పాకలో శుభ్రం ఉండదు, అశుభ్రం ఉంటుంది. ఆ పేడ, గడ్డి అంత కుడితి, అంత పశువులు తొక్కి ఆ గోమూత్రము అవన్నీ ఉంటాయి, ఆ పశువుల శాలలో అన్నీ ఉంటాయి. అలాంటి చోటే జన్మించినటువంటి క్రీస్తు ప్రభు ఈనాడు నీ హృదయంలో జన్మించడం ఎంత కష్టమేమి కాదు, కష్టం కాదు. ఎందుకంటే కుళ్ళు, కుతంత్రము, ఈర్ష, పగ, ద్వేషాలతో రగిలిపోతున్న నీ యొక్క మలినమైన హృదయంలోనే ఆయన జన్మించాలి అనుకుంటున్నాడు ప్రియా సహోదరి, సహోదరుడా. ఎందుకంటే ఆనాడు కన్యమరియమ్మ గర్భం నుండి పశువుల శాలలో జన్మించినటువంటి క్రీస్తు ప్రభు, మనం ఆలోచించితే ఒక మాట, క్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుడు కుమారుడై ఉండి పశువుల శాలలో జన్మించాడు. అక్కడ పేడ వాసన, అగరబత్తీల వాసన ఏమీ లేదు. అక్కడ పుట్టంగలోనే పేడ వాసన, ఆ గేదెలు మలమూత్రాలు విసర్జించినటువంటి స్థలము, ఆ వాసన, గడ్డి, ఆ కుడితి వాసన. ఎట్లా పశువుల శాల అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలుసు. కానీ అటువంటి ప్రదేశంలోనే క్రీస్తు ప్రభు జన్మించితే లేదు. కానీ ఈనాడు కుళ్ళు, కుతంత్రము, ఈర్ష, పగ, ద్వేషములతో రగిలిపోతున్న నీ హృదయంలో జన్మించడం క్రీస్తు ప్రభువుకి సాధ్యమే ప్రియా సహోదరి, సహోదరుడు. అందుకనే ఆయన కుళ్ళు, కుతంత్రములు, ఈర్ష, పగ, ద్వేషాలతో నువ్వు రగిలిపోతున్నావేమో, కానీ ఒక్కసారి నాకు చోటిచ్చి చూడు, నీవు ప్రేమతో నిండిపోతావు. ఆ పశువుల శాల ఆ రోజున యేసుక్రీస్తు పుట్టినప్పుడు అలా ఉన్న పశువుల శాల, యేసుక్రీస్తు పుట్టినాకాలకి దాన్ని శుభ్రపరిచి అక్కడ ఆ ముగ్గురు రాజులు కూడా వచ్చి బంగారము, బోళము, సాంబ్రాణి సమర్పించారు ప్రియా సహోదరి, సహోదరుడా. అక్కడ ఆరాధన స్థలముగా మారిపోయింది ప్రియా సహోదరి, సహోదరుడా. అక్కడికి వచ్చి ఆరాధించారు క్రీస్తు ప్రభుని. అదేవిధంగా ఇరిగి నలిగినటువంటి నీ హృదయంలోనికి క్రీస్తు ప్రభువే స్వయంగా వేం చేసి వస్తున్నప్పుడు మరి నీ హృదయం ఎంత గొప్ప ప్రదేశము ఆలోచించి చూడు ప్రియా సహోదరి, సహోదరుడా. నీ హృదయము ఆయన నివసించటానికి యోగ్యముగా చేసుకుంటున్నాడు. అది నీ యొక్క యోగ్యత కాదు, నా యొక్క యోగ్యత కాదు. క్రీస్తు ప్రభు మలినమైనటువంటి మన హృదయాన్ని ఆయన శుభ్రపరిచేసి ఆయన జన్మించటానికి శుభ్రపరచుకొని ఆయన ప్రేమ కురిపించటానికి మన హృదయాన్ని మలినం నుంచి కడిగి మంచి ప్రదేశంగా చేసి ఆయన నివసిస్తున్నాడు ప్రియా సహోదరి, సహోదరుడా. మనకున్న పగ, ద్వేషము, కోపము ఇవన్నీ మారిపోయి మనం ఏం చేస్తామో ఇతరులకి ప్రేమని చూపిస్తూ ఉంటాము. అప్పుడు మనకు గుర్తేంటి? పశువుల శాలలో యేసుక్రీస్తు జన్మించిందంటే ఈ ముగ్గురు గొల్లలు వెళ్ళి ప్రార్థించినప్పుడు, రాజులు వెళ్ళి ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు తెలుసుకున్నటువంటిది. ఈనాడు నువ్వు క్రైస్తవుడివా కాదా అని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఏంటిదో తెలుసా? నీ హృదయంలోనికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీలో కుళ్ళు, కుతంత్రము, ఈర్ష, పగ, ద్వేషాలు అన్నీ మాయమైపోయి కేవలం క్రీస్తు ప్రభు ప్రేమనే చూపిస్తూ ఉంటావు. నువ్వు సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభులాగా మారకపోయినా కొంచెం 50% అయినా కానీ క్రీస్తు ప్రభులాగా ఉంటావు అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి, సహోదరుడా. అందుకే ఆయన విరిగి నలిగినటువంటి హృదయమే నాకు ఇవ్వమని మరలా అడుగుతున్నాడు. ఈ క్రిస్టమస్ కాలంలో ఆ హృదయం వద్ద తలుపు తట్టుచూ ఉన్నాడు ప్రియా సహోదరి, సహోదరుడా. అందుకని ఆ విరిగి నలిగినటువంటి హృదయం మనం దేవునికి సమర్పిస్తాము. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చితివి. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చితివి అని దేవునికి మనము విరిగి నలిగినటువంటి హృదయాన్ని మరొకసారి సమర్పించి, ప్రభువా ఈ క్రిస్టమస్ కాలంలో నువ్వెక్కడో జన్మించావని మేము అనుకుంటున్నాము. నువ్వు బెత్లెహేములో జన్మించావు,
ఆనాడు కానీ ఈనాడు ఎక్కడో జన్మించలేదు, సాక్షాత్తు నా హృదయంలోనే జన్మించి నా యొక్క హృదయాన్ని నీకు నివాస యోగ్యముగా చేసుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అందుకని నా హృదయంలో జన్మించిన నిన్ను నేను పూర్ణ హృదయంతో ప్రేమించి పూర్ణ హృదయంతో ఆరాధిస్తాను అని వాగ్దానం చేద్దాం. ఆమేన్.